వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఆకాశమంత ప్రతీక బోనాల పండుగ. లష్కర్ బోనం అంటే సికింద్రాబాద్ నగరానికి ఎంతో ప్రత్యేకం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా లష్కర్ బోనాలు చూడ్డానికి జనం తరలి వస్తున్నారు. భక్తుల కోసం తాగునీరు, వైద్య శిబిరాలు, శానిటేషన్, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఇక బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ పరిసరాల్లో ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ అమల్లో ఉంటాయి కాబట్టి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇక జాతరను దృష్టిలో ఉంచుకుని లష్కర్లో సుమారు 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక సీసీ కెమెరాలు, డ్రోన్లు, ప్రత్యేక నిఘా బృందాలను మోహరించారు. ఇక ఇవాళ అంతా బోనాలు సమర్పించిన తర్వాత రేపు రంగం కార్యక్రమం అమ్మవారి భవిష్యవాణి ఉంటుంది. ఈ నెల 4వ తేదీన ఘటాల ఊరేగింపును ఘనంగా నిర్వహించనున్నారు. ఇక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఆకాశమంత ప్రతీక బోనాల పండుగ. లష్కర్ బోనం అంటే సికింద్రాబాద్ నగరానికి ఎంతో ప్రత్యేకం. ఇక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా అయితే ప్రారంభమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంజన అందిస్తారు. సంజన, ఉదయం నుంచి కూడా భక్తులు అక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర అయితే బారులు తీరారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇందులో సో ప్రెసెంట్ మనం మార్నింగ్ నుంచి చూసుకుంటే ఇక్కడ లిటరల్లీ క్రౌడ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. భక్తులకు కూడా చాలా ఇబ్బంది వరకు కలిగిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు, విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఫ్రమ్ మార్నింగ్ నుంచి లిటరల్లీ భక్తులు అసలు నెగటివ్ అనేది గవర్నమెంట్ మీదనే నెగ్లిజెన్సీ అనేది వ్యక్తం చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ భక్తులు వచ్చే వాళ్ళకు కూడా ఓన్లీ జస్ట్ ఒక 2 క్యూ లైన్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఒక్కటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు జోగిని కాజల్ గారు ఉన్నారు, ఇంకా జోగిని సంజన గారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. అసలు మరి ఈ బోనాలకు సంబంధించి అసలు ఏం చెప్తారు మీరు? బోనాలంటే అమ్మవారికి నైవేద్యం. మనం భారీ పంట, వర్షాలన్నీ మంచిగా ఉండాలని మనం అమ్మవారికి నైవేద్యం పెడతాం. అందుకోసం బోనం చేస్తాం. ప్రజలందరూ బాగుండాలి, అందరు మంచిగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి, పిల్లపాపలు చల్లగా ఉండాలని అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాం. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం లేదు, ప్రజలందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి, మీరు కూడా బాగుండాలి అమ్మవారిని కోరుకుంటున్నాను. వర్షాలు మంచిగా పడాలి, పాడి పంటలతోటి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం కోరుకున్నారు బోనాలు? నేనా చెప్పాను కదా ఇందాకనే, అందరు మంచిగా ఉండాలి, వర్షాలు బాగా పడాలి, అందరు మంచిగా ఉండాలి. కొన్ని జరుగుతున్నాయి, అవి అన్ని ఖతం కావాలని కూడా కోరుకుంటున్నాను అమ్మవారిని. అయితే మీరు చెప్పండి, మరి మీరు అసలు మీ ఒపీనియన్ ఎలా ఉంది దీనిపైన? మీకు ఇంతమంది క్రౌడ్లో కూడా మీరు చూస్తున్నారు, లైక్ మొత్తం స్ట్రగల్స్ పడుతున్నారు భక్తులు వచ్చే వాళ్ళు కూడా. విఐపి దర్శనం ఒక సైడ్ ఉంది, అండ్ సామాన్యులకైతే మరో క్యూ లైన్లో కూడా, అంటే వాళ్ళు పొద్దున్న నుంచి ఫ్రమ్ మార్నింగ్ నుంచి ఎండ అనేది అంటే తేడా లేకుండా వాళ్ళు స్ట్రగల్స్ పడతా ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు? అని ప్రత్యేకంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. పొద్దుటి నుంచి ఎన్నో లక్షల బోనాలు వస్తున్నాయి అమ్మవారికి. ఉజ్జయిని మహంకాళి లస్కర్లో పుట్టిన అమ్మవారు, ఈ లస్కర్ గ్రామ దేవత కాబట్టి అమ్మవారికి కొన్ని కోట్ల సంఖ్యలో పబ్లిక్ అనేది వస్తుంది. ఇది తప్పదు. అమ్మవారి దర్శనం అంటే అదొక మిరాకిల్ అనుకోవాలి. మనకి జోగినులకు కానీ, శివశక్తులకు కానీ, నార్మల్ కామన్ పీపుల్కైనా కానీ పబ్లిక్ అనేది పోలీస్ వాళ్ళు మంచిగా పెట్టారు. కానీ మాకు వచ్చేసరికి కొంచెం ఇంతకుముందు డిస్కషన్ చేసిరు మహంకాళి పిఎస్లో, జోగిన్లకు స్పెషల్ లైన్ అది దాని. ఇక్కడికి వచ్చేసరికి పిల్లలని పెద్దవాళ్ళందరిని ఆపేసారు. మా ఒక్క బోనాన్ని పంపించారు. కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. కొంచెం ఇంకా బాగా అభివృద్ధి అనేది జరగాలనుకుంటున్నా. యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. పాడి పంట అందరికీ, రైతులకి కడుపు నిండా అన్నం పెట్టే అమ్మవారు. 365 రోజులు మనం వండుకొని తింటాం. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి కొత్త కుండలో తొలిబోనం చేసుకొని, పాడి పంట కొత్త పంటతోని అమ్మవారికి నైవేద్యం తీసుకొని మనం అమ్మవారికి తీసుకొని వస్తాం. కాబట్టి ఏటేటా మేము సకల సంతోషంగా ఏటేటా అమ్మవారికి నైవేద్యం అట్లా వండుకొని గోల్కొండ నుంచి స్టార్ట్ అయిన బోనాలు లాస్ట్ సింహవాహిని వారికి ఎండ్ అయిపోతాయి. మాకు ఎల్లినో వల్ల అయితే ఇప్పుడు వర్షాలు అనేది పడట్లేవు. సో ఇప్పుడు అమ్మవారి సైడ్ నుంచి అంటే రేపు భవిష్యవాణిలో అమ్మ ఏం పలుకుతుందో, ఏం పలికిస్తుందో, ఈ లస్కర్కి ఆడవిల్లైన అమ్మవారు
స్వర్ణలత గారి పైకి ఆహ్వానించి పచ్చికొండ రంగము అమ్మ ఏం చెప్తుందో రేపు చూడాలి. అందరు అదే వెయిటింగ్లో ఉన్నారు. ఇక్కడ సికింద్రాబాద్ మ్యాక్సిమం దానికోసమే వెయిటింగ్ ఉంటారు. మా గ్రామానికి ఆమె ఒక అమ్మవారు అట్లా అని. సో సింధూర చూస్తున్నాం కదా, సో ఇది ప్రెసెంట్ ఇక్కడ జోగినీస్ కూడా అదే చెప్తున్నారు, రేపు భవిష్యవాణిలో అనేది తెలుస్తుంది అన్నట్టు చెప్తున్నారు. బట్ భక్తుల విషయానికి వస్తే లిటరల్లీ చాలా అంటే చాలా స్ట్రగుల్ పడుతున్నారు. ఇప్పుడు మార్నింగ్ నుంచి రేవంత్ రెడ్డి కూడా వచ్చారు సీఎం, బట్ రేవంత్ రెడ్డి పైననే నెగ్లిజెన్సీ అనేది వ్యక్తం చేశారు చాలా వరకు ప్రజలు. ఇప్పటికీ కూడా చాలా అంటే కొందరు భక్తులు ఉన్నారు, వాళ్ళని ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. సో సింధూర బేసికలీ సింధూర మొత్తం ఇక్కడంతా క్రౌడ్లో మొత్తం డిస్టర్బెన్స్ గానే ఉంది. సో ప్రెసెంట్ అయితే మొత్తం జోగినీస్ కానీ ఇప్పుడు బోనం సెకండ్ బోనం అనేది సమర్పిస్తున్నారు అమ్మవారికి కాబట్టి. సో మొత్తం ఎక్కడ చూసినా డిస్టర్బెన్స్ విజువల్స్ కనిపిస్తున్నాయి మనకి. సో బోనాల జాతర నేపథ్యం అంటే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉంటాయి. అంటే వాహనదారులకు కూడా ఇబ్బంది కలగకుండా ఎటువంటి ట్రాఫిక్ ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. సో ఆలయానికి అంటే దాదాపు 500 మీటర్ల దూరంలో ఇటు ప్రత్యేక పార్కింగ్ స్లాట్లను కూడా ఏర్పాటు చేశారు. అండ్ అలాగే వాహనాలను కానీ పార్కింగ్ స్థలాల్లోనే నిలిపివేసి ఖాళీ నడకన ఆలయానికైతే చేరుకోవాలని అధికారులకి సూచించారు. సో అమ్మవారికి సమర్పించే పవిత్రమైన బోనం తయారీకి కొత్త మట్టి కుండ, బియ్యం కానీ, బెల్లం కానీ, పసుపు కానీ, కుంకుమ మరియు వేపాకు కాబట్టి దీనిని భక్తి శ్రద్ధలతో అయితే తయారు చేసి అమ్మవారికి నివేదించాలి. నగరాల్లో కూడా మరియు గ్రామాలలో మహంకాళి అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో అయితే బోనాలు సమర్పిస్తారు. ఇప్పుడంతా ఈవినింగ్ వైపులో ఇంకా ఎనర్జెటిక్ గానే కనిపిస్తున్నారు జనాలు కూడా. సో ఇది ఇక్కడ ప్రెసెంట్ సిట్యుయేషన్. సింధూర, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సంజన.